ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద స్వామి వారి ఆశ్రమంలో శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి శ్రీ సీతారాముల వారి విశిష్టతను భక్తులకు ఉపదేశించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామాయణం ఏం చెప్తుంది అంటే కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో వ్యక్తులు ఒకరికొకరితో బాంధవ్యం, సంబంధాలు ఎలా ఉండాలో చెప్పేది రామాయణం. ఎవరితో ఎలా ఉండాలి, అన్నదమ్ములు కానివ్వండి, అక్కచెల్లెలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, తల్లిబిడ్డలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి. ప్రభు అయితే ప్రజలతో, మనం కూడా ప్రజలతో సంబంధం ఉంటుంది కదా. బయటకు వెళ్తుంటాం, వస్తుంటాం, బయట పడుతున్నా మాట్లాడాలండి, ఇవన్నీ చెప్పేది రామాయణం. చిన్నవాడు చెప్తే ఇక్కడున్న వాళ్ళందరికీ ప్రశ్న, ఈ రోజుల్లో ఇంటి నుంచి ఒక స్త్రీమూర్తి బయటికి వెళ్ళిపోతే ఏదో కారణం చేత భర్తగా చెప్పకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే ఎతికేటటువంటి భర్తలు ఉన్నారా? 2 రోజులు 3 రోజులు చూస్తారు ఒకవేళ కదా. అతను రాముడి యొక్క ఆదర్శాన్ని ఆచరించినట్లు లెక్క. అతను ఏది చెప్పాలి కదా, లేకుండా ఉండదని అనలేము. ఒకవేళ అలాంటి వాడు ఉంటే రాముడి యొక్క తత్వాన్ని అతను జీర్ణించుకున్నట్టు లెక్క. భార్య మీద నిజమైన ప్రేమ ఉంటే, ఆ ప్రేమ నిజమైందైతే, ఆత్మీయత అనురాగాలు కలిగి ఉంటే, ఆ జన్మాంతో కలిసి ఉండాలనే భావం ఉంటే, తన భార్య మీద సంపూర్ణమైన నమ్మకం ఉంటే, 100 రోజుల తర్వాత తిరిగి వచ్చినా నా భార్య ఆయన ముఖ్యమని స్వీకరించేటువంటి వాళ్ళే నిజమైన పురుషులు కదా. ఉన్నారా లేదా తర్వాత విషయం. నిజమైనటువంటి ఆత్మీయత అనురాగాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడంతా డబ్బుతో సంబంధమైనది. అమ్మ కాఫీ తీసుకురండి, తీసుకోండి. ఏంటి ఎవరికి కాఫీ తీసుకోకూడదంటే ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చిందండి, నా దగ్గర 50 నాకు 70,000 జీతం అయిపోయా, మరి ఏం చేస్తాను నేనేం చెప్తున్నాడు. అవునా? సంబంధాలు ఎక్కువ భాగం హోదా మీద, ఆర్థిక మూలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఎక్కువ భాగం అందరూ 14,000 మంది రాక్షసులు వస్తే 5 గంటలు ఒక్క బాణంతో చెప్పేశాడు. అవునా? రాముడు కళ్ళు మూసుకుంటే సీత ఎక్కడంలో కనిపిస్తుంది. ఆ రావబాణం రావణాసురుడు చంపేసి ఆ బాణం పూల పలికి మీద రాముడి దగ్గర తీసుకొస్తుంది. ఇది రాముడి యొక్క శక్తి. రాముడు ఎంత గొప్పవాడో చెప్పేది రామాయణం. రావణుడు ఎంత గొప్పగా సీతల గురించి వాల్మీకి చెప్పాడంటే తక్కువ చెప్పాడు. చాలా మంది సీతాదేవి చాలా అందగత్తే అంటారు. ఎందుకంటే ఈ మాటకి వాల్మీకి రామాయణంలో ఒక మాట ఉంది, మండోదరి రావణాసురుడు సౌందర్యవత్య, నాకన్నా పార్వతించారు 5 రాక్షసుడు భార్య 10,000 మంది స్త్రీలను తీసుకొచ్చి తన అంతఃపురంలో చెరబట్టినటువంటి దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడు భార్య మహాపతివ్రత విష్ణువత్య, సౌందర్యవత్య. ఏ విషయంలో గొప్ప చెప్పమంటే నా దగ్గర సమాధానం లేదు. ఏంటి నీ చెప్పేది నుంచి వెళ్ళిపోయాడు. ఇది వాల్మీకి. రాముడు సీతాదేవి చెప్తున్నాడు. రాముడికి సీత మీద ఎంత ప్రేమ చెప్పేటట్టు చెప్తున్నాడు పరమేశ్వరుడు. చెప్తూ అరణ్యంలో రాముడు ఎలా శోచిస్తున్నాడో మాట్లాడుతున్నాడు. మాట్లాడతాయా? పిచ్చుకుని అడుగుతున్నాడు. చివరికి చెట్టు వస్తే ఏంటో కొట్టండి స్వామి, చెప్పండి కూడా మీకోసం. పరమేశ్వరుడు చెప్పడం అవసరం. ఆయన అందం వస్తుందో పెట్టారు. పక్క నవ్వితే పరమేశ్వరుడు వాడు రామాయణం చెబుతూ ఉంటే, రాముడు ఏ ప్రదేశంలో తిరుగుతున్నాడో ఆ ప్రదేశంలో పెద్ద చెట్టు, దానికి ఒక త్వరలాంటిది ఉంటే దాంట్లో సీతాదేవి రూపంలో నిలబడి ఉంది. రాముడు వచ్చి ఒక చెట్ట అంటే ఒక చెట్టు నా సీతాదేవి పార్వతి, ఏంటి పార్వతి ఇక్కడ ఉన్నావు అన్నాడు. అతి సహజంగా ఏంటి పార్వతి ఇక్కడ ఉన్నావు.
ఇది శ్రీరామచంద్రుడు అంటే కదా. పార్వతి రూపం ధరించేసింది. రామా క్షమించుకో నమస్కారం చెప్పి కైలాసం వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి పార్వతితో పరమేశ్వరుడు పలకలేదు. ఇప్పుడే కదా దంపతులు ఎలా ఉండాలని చెప్పుకున్నాం. చిన్న తప్పు చేస్తే బలపడి ఎందుకు ఉండాలి? పరమేశ్వరుడు పలకొచ్చు అలాగే మీరు కదా పలకొచ్చు కదా కదా చెబుతున్నాడు. అవునా? పరమేశ్వరుడు మాట్లాడాడు. దాని పర్యవసానం ఏంటంటే ఒక స్త్రీ పరపురుషుడు భార్య రూపాన్ని స్మరించకూడదు అని ఒక మాట చెప్పరా? మీరు ఎవరు ఆచరించలేదు. ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు ఆడవాడు. కొట్టండి చెప్పండి మీరే. ఒకరి చీర ఒకరు కట్టుకుంటే వైద్యం వస్తుంది అని పురాణాల్లో. ముత్తైదులు ఎవరు ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు అని. కావాలంటే కొత్త చీర తీసుకెట్టుకోకూడదు. మీరు ఇంట్లో చాలా మంది ఆడపడుచులు మీరంతా ఉంటే ఏ చీర దొరికితే ఆ చీర కట్టుకుని వెళ్ళిపోతారు షాపులు కదా. మీరందరూ చేసే పనులు ఇది తప్పు. ఇది పురాణాల్లో ఉన్న విషయం. ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు. కట్టుకుంటే నష్టం జరుగుతుందని పురాణాల్లో ఉన్నటువంటి విషయం. సీతాదేవి రూపం ధరించినందుకే పార్వతి పరమేశ్వరుడు దూరం అయిపోయింది. దాని పర్యవసానమే దక్షయజ్ఞం. దక్షయజ్ఞంలో దగ్ధమైపోయి మళ్ళీ హిమవంతుడు పుత్రిగా పుట్టిన తర్వాత మాత్రమే పరమేశ్వరుడి దగ్గర చేరినవడం. అంటే 100 సంవత్సరాలు ఎడబాటు వచ్చేసింది. 100 సంవత్సరాలు అంటే వాడికి 100 సంవత్సరాలు అంటే మనకు 100 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఒక్క పాటు కదా. అంటే మన పరిభాషలో చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి ఎడబాటు వచ్చేసింది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది స్త్రీలకే కాదు పురుషులకే కాదు అందరికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీరు సహజంగా ఏం చేస్తారు? మీరు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళారు, ఒక 5-6 వేసి పెడతారు. అవునా? కలిసి పెట్టినప్పుడు ఎవరు షూట్ కేసు వాడకూడదు. మీరు స్నానాలు తీసినప్పుడు ఆ అమ్మాయి తీస్తుంది మీరు షూట్ కేసు. ఈ చీర బాగుందా అమ్మాయి కట్టేసుకుంటారు. అక్కని మా చీర కట్టుకొని. ఇది మీకు సహజంగా జరిగే విషయం. ఇది చేయకండి. ఈ రోజు నుంచి ఇది చేయకండి. కావాలంటే కొత్త చీరలు ఇవ్వండి. దీనికి అసలు కొరతలు లేవు, ఎలా లేవు. అవునా? ఈ రాముడు లక్ష్మణుడు ఇలా వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతం సమీపంలోకి వస్తాడు. ఇది సుగ్రీవుడి యొక్క ప్రాంతం. సుగ్రీవుడు వాలి ఇద్దరు అన్నములు. రామాయణంలో ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉండకూడదో చెప్పేది సుగ్రీవుడు వాలి. ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పేది రామ కుటుంబం. అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పేది రామ కుటుంబం. ఎలా ఉండకూడదో చెప్పేది వాలి కుటుంబం కదా. ఈ రాముడు రావడం మొదలెట్టి సుగ్రీవుడికి అనుమానం వచ్చేసింది. ఏమని? ఈ వాలి ఎవరో నరుల రూపంలో మన మీదకి శత్రువులు పంపిస్తున్నట్టున్నాడు అనే సందేహం వచ్చింది. వచ్చి ఆంజనేయుని పంపించాడు. ఎందుకు తెలుసా? సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు, దీర్ఘదర్శి, మహాజ్ఞాని, నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. మీకు ఇంత ముందు చెప్పారు నవవ్యాకరణ పండితులు 3 చెప్పండి బాయ్. రావణాసురుడు, ఆంజనేయుడు, రావణ బ్రహ్మణ, రావణాసురుడు అని ఒకడే. సుఖబ్రహ్మ వాళ్ళకి రీడింగ్ చెప్పండి. సుఖబ్రహ్మ ఎంత మహాజ్ఞాని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు ఎండే 11వ మాసం అయిపోయింది, 12వ మాసం అయిపోయింది, తల్లి గర్భం నుంచి బయట రాలేదు. ఆమె మహాపదయంతున్న వ్యాసుడు యొక్క భార్య. ఇప్పుడు ఆవిడ అడిగింది ఆ లోపల ఉన్నవాడికి ఏం కావాలో అలాగండి అని చెప్పింది. ఎవరితో? మన భర్త వ్యాసుడితో. వ్యాసుడు అడిగాడు, అబ్బాయి ఏంట్రా బయటకు రావాలి? ఈ కలి ప్రభావం చూసి నేను భయపడుతున్నాను, కలిమాయ నాకు అంటుతుంది, కాబట్టి నేను భూమిలోకి రానని చెప్పాడు. రాకపోతే రానైనా అని చెప్పాడు. నేను రావాలంటే ఒక కండిషన్, మంత్రోపదేశం చేయాలి, యజ్ఞలో ఇవ్వాలి, కౌప్యం అంటే గోచి ఇవ్వాలి, దండ కమాండలాలు ఇవ్వాలి అంటే యుగదండము కమాండలు, కర్ణకుండలాలు ఇవ్వాలి. పూర్వం మగవాళ్ళంతా కమలు పెట్టేవాడు తెలుసా? కర్ణకుండలు అంటే
ఇప్పుడు మగవాడు ఇప్పుడు పెడుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్ కమల్. ఇది ఫ్యాషన్, ట్రెడిషన్ కాదు, ఇది ఫ్యాషన్ కదా. ఏంటి మీరు కమల్ పెట్టేది, మేము కూడా పెడతాం, ఆడపిల్ల ఇవ్వడానికి వాడు కమల్ పెడుతున్నారు కదా. పూర్వం పెద్దవాడైన వాడు పెద్దవాడు కమల్ పెట్టేవాడు. అందులో అప్పుడు మగవాడికి ఆడవాడికి అందరికీ కర్ణకుండలాలు అంటారు. వీళ్ళు మన పరిభాషలో కమల్ అంటారు. ఇవి ఉండేవి. ఇవన్నీ ఇస్తే బయటకు వస్తారని చెప్పాడు. ఇది ఎలా సాధ్యం? వ్యాసుడు ఆలోచించాడు, శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. ఆయన ఏంటి, విష్ణుమూర్తి ఇచ్చేస్తే నీకు శక్తిస్తున్నాను. అప్పుడు వ్యాసుడు వారు ఇచ్చేస్తే ఆ పిల్లవాడు తల్లి గర్భం నుంచి యోని సంభూతుడుగా రాలేదు. అయోనియుడు తల్లి గర్భంలో మాయమై భూపతి పుట్టగానే నడిచెడిపోతున్నాడు. ఆ పిల్లవాడు పుట్టగానే నడిచెడిపోతున్నాడు. ఎవరో ఎమ్మడబడి ఏడుస్తున్నాడు. ఎవరో ఎవరి, ఓ పుత్ర ఓ కుమార ఆగరా ఆగరా నడుస్తున్నాడు. పట్టించుకోవడం లేదు, వినడం లేదు, వెనక్కి తిరిగి చూడడం లేదు, తండ్రి అనలేదు, వెళ్ళిపోతున్నాడు.